మా మమ్మీ బర్త్డేకి నైట్ 12కి లక్కీ ఫస్ట్ విషెస్ చెప్పాలి. బట్ 12కి వాడు నిద్రపోతాడని చెప్పేసి నైట్ వాడు పడుకునే ముందరే మమ్మీకి విషెస్ చెప్పేశాడు. వాడే ఫస్ట్ చెప్పాలని చెప్పేసి. సో మచ్ లక్కీ, లవ్ యూ లక్కీ, బాయ్, గుడ్ నైట్. And the countdown begins. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. And it's 12 now. Happy birthday, Mom. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. Many more happy returns of the day. థ్యాంక్ యూ చిన్నాడు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాన్న. అన్నీలే ఇంకానా పాపం. చేసుకోండి. బాయ్ నాన్న, గుడ్ నైట్, లవ్ యూ, బాయ్. A few moments later. హలో, థ్యాంక్ యూ హరీష్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా అయిపోలేదంట కదా, పాపం నిద్ర వస్తుంటుంది. సరే చేసుకోండి హరీష్. బాయ్, గుడ్ నైట్ హరీష్. ఏముందో ఏముంటుంది మా దాంతో? గోల్డ్ రింగ్ ఏమోమ్మా అది. ఓపెన్ చేసి చూడమా. అమ్మ ఏం గెస్ట్ చేసేదో డాడీ, నువ్వు వాచ్ వద్దనేసరికి సర్ప్రైజ్ అంటే ఇంకా అదే లక్కీ గార్డ్ సర్ప్రైజ్ అంట అన్నాడు. నచ్చిందమ్మా? రోజ్ గోల్డ్ ఇప్పుడు స్టైల్ కలర్, అది ట్రెండింగ్ కలర్. సేమ్ మీరు పెట్టుకునేలాగానే డాడీ, నార్మలే. అదే మమ్మీ అంటారు చూడు, రోజు అమ్మ వాచ్ టైపే. టైం పెట్టలేదు అనుకో. నచ్చిందమ్మా వాచ్? నువ్వు సన్నగా లూజ్ ఉందంటే. సో చూసారు కదా, నైట్ మా మమ్మీకి 12కి జస్ట్ విషెస్ చెప్పాము. మా మమ్మీకి ఇంత కూడా క్లూ లేదు. మా డాడీ మా మమ్మీ కోసం వాచ్ ఆర్డర్ పెట్టారని కానీ, తనకి గిఫ్ట్ ఇవ్వబోతున్నారని కానీ. మార్నింగ్ చాలా హ్యాపీగా ఫీల్ అయింది మా డాడీ వాచ్ ఇవ్వగానే. నెక్స్ట్ మేము ఇవ్వబోయే సర్ప్రైజ్ ఏంటంటే, మా మమ్మీ వాళ్ళ స్కూల్లో స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో తెలుసుకొని వాళ్ళందరికీ మా మమ్మీ చేత స్నాక్స్ ఇప్పిద్దాం అనుకున్నాం, నేను మా సిస్టర్. ఇప్పుడు నేను ఆఫీస్కి లీవ్ పెట్టానని కానీ, మా మమ్మీ వాళ్ళ స్కూల్కి వెళ్తున్నట్టు కానీ మా మమ్మీకి ఇంత కూడా క్లూ లేదు. యాజ్ యూజువల్గా నేను వర్క్ చేసుకుంటున్నాననే అనుకునింది మా మమ్మీ. సో ఇప్పుడు నేను యాక్చువల్గా ఇవాళ నేను లీవ్ పెట్టాను, మా మమ్మీ వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోతున్నాను.
అక్కడ మళ్ళీ కలుద్దాము. మా మమ్మీ ఎలా రియాక్ట్ అవుతారో, ఎంత సర్ప్రైజ్గా ఫీల్ అవుతారో, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో లెట్స్ సీ. ఓకే బాయ్. మళ్ళీ మా మమ్మీ వాళ్ళ స్కూల్లో కలుద్దాం. సో పిల్లలకి స్నాక్స్ ఇవ్వడానికి లడ్డు అండ్ మిక్చర్ ప్యాక్ చేయడం స్టార్ట్ చేస్తున్నాం మా పిన్ని వాళ్ళ ఇంట్లో. చల్లగా ఫ్రూటీ కూడా. ఎంచక్కా నేను, మా బాబాయ్ అండ్ మా జేజీ కబుర్లు చెప్పుకుంటూ మొత్తం ప్యాకేజెస్ అని స్నాక్స్ అన్ని పిల్లలకి ప్యాక్ చేసేసాం ఫాస్ట్గా. ఆల్రెడీ నేను ఎరుగుంట్లకు వెళ్ళడమే కాస్త లేట్ అయింది. మళ్ళీ అక్కడ ఇవన్నీ తీసుకొని వచ్చి ప్యాక్ చేసేసరికి ఇంకాస్త లేట్ అయింది. సో వీలైనంత తొందరగా అన్నీ చకచక ప్యాక్ చేసేస్తున్నాం. ఇక్కడ మా పిన్ని వీడియోగ్రాఫర్గా వర్క్ చేస్తున్నారు. చూడండి ప్యాకెట్స్ అన్నీ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, బ్లూ, గ్రీన్, పింక్. ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు అలా ప్యాక్ చేస్తున్న ఫీల్ వచ్చింది. ఇలా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ప్యాక్ చేస్తుంటే చాలా సరదాగా అనిపించింది చాలా డేస్ తర్వాత. అండ్ ఎగ్జైటింగ్గా కూడా ఉంది. మా మమ్మీ ఎలా ఫీల్ అవుతారో చూద్దాం. మా మమ్మీ వాళ్ళ స్కూల్కి వచ్చేసాం ఫ్రెండ్స్. మీ అందరికీ మా మమ్మీ వాళ్ళ స్కూల్ని చూపిస్తాను ఆగండి. చూడండి ఫ్రెండ్స్, మా పిన్ని ఎంత ఎగ్జైటింగ్గా వాళ్ళ అక్క బర్త్డేకి స్వీట్స్, హాట్ అన్నీ మోసుకొని వచ్చింది వాళ్ళ స్టూడెంట్స్ కోసం. ఇప్పుడు మనం వెళ్ళి మా మమ్మీ రియాక్షన్ క్యాప్చర్ చేద్దాం. అసలు నేను వచ్చినట్టే మా మమ్మీకి తెలీదు, ఎలా రియాక్ట్ అవుతుందో కూడా తెలీదు. పదండి వెళ్ళి చూసేద్దాం. మా మమ్మీ రూమ్ వచ్చేస్తుంది. మా మమ్మీ వాళ్ళ స్టూడెంట్స్ని ఏదో అల్లరి చేస్తుంటే అరుస్తుంది. నన్ను చూడంగానే ఫస్ట్ మా మమ్మీ షాక్ అయింది. నేను ఎప్పుడు వచ్చానా ఎరుగుంట్లకి, అసలు ఎందుకు వచ్చానో తనకు తోచట్లేదు. ఒక్క నిమిషం అలాగే ఉండిపోయింది. తర్వాత ఇవన్నీ చూసి తనకు అర్థమైపోయింది. మనకంటే మనం పుట్టినప్పటి నుంచి మనకు అన్ని ఫెసిలిటీస్, లగ్జరీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి మనం చిన్నప్పటి నుంచి కేక్ అంటే, ఫ్రెండ్స్ అంటే, చాక్లెట్స్ అంటే అన్ని సెలబ్రేషన్స్ చేసుకునే వాళ్ళం. బట్ వీళ్ళు చిన్నతనంలో చాలా కష్టపడ్డారు. వీళ్ళు ఇవేమీ చేసుకోలేదు. సో ఇప్పుడు వీళ్ళు ఇవి చేసుకుంటుంటే మేబీ వాళ్ళ చిన్నతనం కొంచెంలో కొంచెమైనా మనం వెనక్కి తీసుకొచ్చినట్టు ఉంటుంది. కాబట్టి నేను మా అక్క ఇలా ప్లాన్ చేశాము ఈసారి మా మమ్మీ బర్త్డేకి. షీ ఫెల్ట్ సో హ్యాపీ. మా మమ్మీ ఎంతో హ్యాపీగా తన స్కూల్లో స్టాఫ్ అందరికీ చెప్పుకుంటుంది, నాకు అసలు తెలీదు మా పాప వస్తుందని, కానీ ఇలా సర్ప్రైజ్ ప్లాన్ చేశారని కానీ అని చెప్పేసి. సో తన కళ్ళల్లోనే, తన ఫేస్లోనే ఆనందం మొత్తం అర్థమైపోతుంది. వాళ్ళ స్టాఫ్కి, వాళ్ళ స్టూడెంట్స్కి అందరికీ ఇస్తూ ఉన్నారు స్వీట్స్ అండ్ కూల్ డ్రింక్స్. వాళ్ళ స్టూడెంట్స్ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా సిస్టర్ వచ్చేసింది వాళ్ళ పెద్దమ్మని కలవడానికి. మీ మేడంకి చెప్పాలి హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే మేడం అని చెప్పండి. 3 సార్లు చెప్పి లాస్ట్ లో మేడం అని చెప్తున్నారు.
ఫోటో తీయాలనా వీడియో తీయాలనా? ఫోటో కావాలంటే దిగండి, వీడియో వద్దు. అవునా? ఏమ్మా మేకప్ అవుతున్నావు నువ్వు? సరే ఫోటో తీస్తా బట్ మా నిక్కి రావటం మా మమ్మీకి ఇంకొక సర్ప్రైజ్ అయింది ఫ్రెండ్స్. అండ్ మా చెల్లి వచ్చి క్లాస్లో స్టూడెంట్స్తో కాసేపు అలా టేబుల్స్ చెప్తుంటే తను కూడా వాళ్ళకి టీచర్ లాగా అలా ఇలా చూస్తే ఎంజాయ్ చేసింది. చిన్నప్పుడు టీచర్ ఆట ఆడుకుంటాం కదా, అలా ఆ స్టూడెంట్స్ అందరూ మాకు ఈ కొత్త మేడమే కావాలి అని చెప్పేసి మా చెల్లిని అడుగుతున్నారు. వాళ్ళతో పాటు టేబుల్స్ చెప్తూ వాళ్ళ టేబుల్స్ రాంగ్ చెప్తుంటే కరెక్ట్ చేస్తూ అలా మా చెల్లి కాసేపు ఎంజాయ్ చేసింది స్టూడెంట్స్ అందరితోటి. స్టూడెంట్స్ కూడా నిజంగానే కొత్త మేడం ఏమో అనుకొని చెప్పి ఒకరికొకరు పోటీ పడి మరీ టేబుల్స్ చెప్తున్నారు మా చెల్లికి. ఇలా అందరితో మేము మంచిగా టైం స్పెండ్ చేసాం స్కూల్లో. మా మమ్మీ మా నిక్కి వచ్చినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇలా కాసేపు మా మమ్మీ స్కూల్లో మా మమ్మీ హెచ్ఎం పొజిషన్ని కూడా ఎంజాయ్ చేశాను. వాళ్ళందరినీ అడుగుతుంటే మీకు మీ హెచ్ఎం మేడం కావాలా, నేను కొత్త హెచ్ఎంగా కావాలా అని చెప్పి స్టూడెంట్స్ అందరూ కాసేపు ఆలోచించి వాళ్ళ హెచ్ఎం మేడమే కావాలని చెప్తున్నారు. ఈవినింగ్ ఇంటికి వచ్చేసాక మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి, యాక్చువల్లీ నేను మా మమ్మీ మా డాడీ సాటర్డే టైమ్స్ ఎక్కువగా వెళ్ళే టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్. బట్ ఇవాళ ట్యూస్డే అయినా సరే మా మమ్మీ బర్త్డే కాబట్టి ఎందుకో మాకు ఈ టెంపుల్కి వెళ్ళాలనిపించింది. మా ముగ్గురికి ఆ టెంపుల్ అంటే చాలా ఇష్టం. సో మా ఈవినింగ్ అలా ప్లజెంట్గా కాసేపు టెంపుల్ టైం స్పెండ్ చేసి కాసేపు కబుర్లు చెప్పుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసాం. ఇలా మా మమ్మీకి బర్త్డే రోజు సర్ప్రైజెస్, కాస్త ఫ్యామిలీ టైం కేటాయించి మా మమ్మీతో మంచిగా టైం స్పెండ్ చేసాం ఫ్రెండ్స్. తను చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యారు. సో ఇవాళ మా మమ్మీకి ఏ క్లూస్ లేకుండా బర్త్డే మొత్తం సెలబ్రేట్ చేశాం కదా. సో తన బర్త్డే తను ఎలా ఫీల్ అయిందో తన మాటల్లోనే విందాం. ఎట్లా అనిపించింది మనకి? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నాన్న. సర్ప్రైజ్ విజిట్ చేసి డాడీ, నువ్వు, అక్క, బావ అందరు లక్కీ పాపం హ్యాపీగా ఫీల్ అయినా. పాపం ఫ్రెండ్స్, మా అక్క ఇవాళ నాకు చాలా సార్లు కాల్ చేసింది. తను చాలా అంటే చాలా మిస్ అయింది మా మమ్మీతో ఉండే ప్రజెన్స్ని. బావాలకి కూడా చాలా మిస్ అయ్యారు. లక్కీకి యాక్చువల్గా బర్త్డేస్ అంటే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతాడు. బట్ వాడే లేకపోవడం మాకు చాలా మిస్సింగ్గా ఉంది. బట్ ఓకే, నెక్స్ట్ ఎవరి బర్త్డే ఉంటే వాళ్ళని మళ్ళీ సెలబ్రేట్ చేసుకుందాం. సో మా మమ్మీ కూడా ఫైనల్లీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. యాక్చువల్గా తనకి ఇంట్రెస్టే లేదన్నారు బర్త్డే చేసుకోవడానికి, కానీ లాస్ట్ ఓకే మేము చేస్తామని చెప్పకుండా అన్నీ చేసేసరికి తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈవెన్ తను ఇవాళ కొత్త సారీ కూడా కట్టుకోలేదు మార్నింగ్ నుంచి. బట్ లాస్ట్ టెంపుల్కి మాత్రం ఇంకా బలవంతంగా అదే చెప్తే కట్టుకున్నారు. ఇది మా మమ్మీ బర్త్డే వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఓకే, bye. Bye. Happy birthday, Mom. Thank you so much.